హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ఫోటోగ్రఫీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే డెప్త్ ఆఫ్ ఫీల్డ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. డెప్త్ ఆఫ్ ఫీల్డ్, అసలు ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే ఏంటి తెలుసుకుందాం. సపోజ్ మనం ఒక ఫోటో తీస్తున్నాం అనుకోండి, ఒక పర్సన్ ఉన్నారు, ఒక సబ్జెక్ట్ని తీస్తున్నాం. దానికి ముందు అండ్ వెనక దాని సబ్జెక్ట్ని ముందున్న దాన్ని ఫోర్గ్రౌండ్ అంటాం, సబ్జెక్ట్ వెనకాల ఉన్నదాన్ని బ్యాక్గ్రౌండ్ అంటాం. ఆ అన్నిటినీ మనకి క్లియర్గా షార్ప్గా ఉంటే దాన్ని డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటాం. అంటే అన్ని ఫోకస్, ఫోటోలో ఉన్న ప్రతిదీ మనకి ఫోకస్గా షార్ప్గా కనిపిస్తుంది. లేదు మనకు ఓన్లీ సబ్జెక్ట్ ఒకటే షార్ప్గా ఉంది, మిగిలిన మొత్తం బ్లర్గా ఉంటే దాన్ని మనం షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటాం. అండ్ ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ని మనం 3 విధాలుగా మనం సెట్ చేసుకోవచ్చు. అది షాలో అవ్వచ్చు, గ్రేట్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అవ్వచ్చు. ఫస్ట్ వన్, డిస్టెన్స్ టు సబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్ నుంచి మనకి ఉన్న డిస్టెన్స్ అనమాట, కెమెరాకి సబ్జెక్ట్కి ఉన్న డిస్టెన్స్. అండ్ ఆల్సో సబ్జెక్ట్కి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్కి ఉన్న డిస్టెన్స్ బట్టి కూడా ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఒక సబ్జెక్ట్ని మనం దగ్గర నుంచి ఆ సబ్జెక్ట్ని క్యాప్చర్ చేసినప్పుడు మనకి షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది వచ్చింది. అండ్ మనం సేమ్ అపర్చర్ వాల్యూస్ అండ్ ఐఎస్ఓ అండ్ షటర్ స్పీడ్ని యూజ్ చేసుకొని మనం ఆ సబ్జెక్ట్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళి ఆ సబ్జెక్ట్ని మనం క్యాప్చర్ చేసినప్పుడు మనకి డెప్త్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. అంటే గ్రేట్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్, మనకి సబ్జెక్ట్ అనేది ఎక్కువ ఫోకస్ అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ కూడా మనకి ఫోకస్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫోకల్ లెంత్, అంటే టెలిఫోటో జూమింగ్. ఎక్కువ మనం సబ్జెక్ట్ మనం దూరం నుంచి జూమ్ చేసినప్పుడు ఆ సబ్జెక్ట్ ఏదైతే మనం ఫోకస్లో పెట్టుకుంటామో అది తప్ప మిగిలిన బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ అనేది షాలో డెప్త్ ఉంటుంది. అండ్ తక్కువ జూమ్ చేసే కొద్దీ మనకి ఫోటో అనేది ఎక్కువ డెప్త్ ఆఫ్ ఫీల్డ్, అంటే ఎక్కువ షార్ప్నెస్ అనేది ఫోటో మొత్తం షార్ప్ అయ్యేది. జూమ్ చేసే కొద్దీ మనం ఆ సబ్జెక్ట్ తప్ప మిగతా ఉన్న బ్యాక్గ్రౌండ్ ఆర్ ఫోర్గ్రౌండ్ ఏదైతే ఫోకస్లో పెడతామో దాదే షార్ప్ ఉంటుంది. మిగిలిన సబ్జెక్ట్స్ అంటే ఫోర్గ్రౌండ్ ఆర్ బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అయ్యిద్ది. అంటే మనకి షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది వచ్చింది. అండ్ అపర్చర్ మనం ఎక్కువ అపర్చర్ అంటే ఎక్కువ ఓపెనింగ్, అంటే ఎక్కువ అపర్చర్ తక్కువ ఎఫ్ స్టాప్ నెంబర్ పెట్టుకున్నప్పుడు మనకి షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వచ్చింది. అండ్ ఆల్సో తక్కువ అపర్చర్ అండ్ ఎక్కువ ఎఫ్ స్టాప్ నెంబర్ పెట్టుకున్నప్పుడు మనకి డెప్త్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ ఫోటోలో ఉన్నది ఎక్కువ షార్ప్గా ఎక్కువ ఫోకస్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరింత ఫోటోగ్రఫీ అండ్ మొబైల్ ఫోటోగ్రఫీ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. నమస్తే.